విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. వ్యర్థమైన ఆలోచనలతో మీ మనసు మలినం చేసుకోకండి. ఎందుకంటే మకిలిపట్టిన మనసు మంచిని చూసే దృష్టిని కోల్పోతుంది. తదుపరి మీ జీవితం గతి తప్పుతుంది. మీరు చేసే పని గురించి మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి మీ జీవితం సరిపోదు. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగా ఉంటుంది. మనం ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపుగా ఉంటుంది. రంగుతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. మీరు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే మీరు బాగాలేనప్పుడు రాళ్ల లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే మీరు బాలేనప్పుడు ఎలా ఉన్నారో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాలలో మీతో ఉన్నవారే మీ వాళ్ళు. మౌనం సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విక్టరీ. మన కష్టాలను ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. మీరేమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేంటి అన్నది మీకు తెలియాలంటే సాయం అడిగి చూడండి. మాట్లాడకుండా ఉంటే మమతలు మాయమవుతాయి. అందుకే ఇష్టమైన వారితో కాసేపు ప్రేమగా మాట్లాడండి. నీవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. పువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. అదుపు తప్పు కింద పడితే ఆదుకోదు లోకం. అలసిపోయి కనుమూస్తే ఆపలేదు బంధం. దారిలోన చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వే నమ్ముకో. ఒక మనిషి తనను తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పు, తనను తాను తక్కువవాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండోది పిరికితనానికి దారితీస్తుంది. జీవితం అనేది కలలు కన్నంత తేలిగ్గా ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ ప్రతి చోట మీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. నీవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు. నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు. నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నటించేవాడికి, మోసం చేసేవాడికి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన మనిషి విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. దూరంగా ఉండు నిన్ను చులకన చూసేవారి నుండి. దూరంగా ఉండు పరిష్కారం లేని గొడవల నుండి. దూరంగా ఉండు నీ విలువ తెలియని వారి నుండి. నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.